మీరు ఏం చేస్తున్నారో మీరంతా జాగ్రత్తగా ఉంటున్నారా? గొడవలకి వెళ్తున్నారా? ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ మంత్ లో మొన్న ఇది ఏ నెల? ఇది ఏ నెల? జూన్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 25వ తారీఖు వరకు ఈ నెలలో కేసులలో ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యారా? ఎవరు ఇన్వాల్వ్ కాలేదా? అంత జాగ్రత్తగా ఉంటున్నారా? కేసులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పూర్తిగా కేసులు లేకుండా మీకున్నాయా కేసులు? మీకు కేసులు లేవా పూర్తిగా? ఏం జాగ్రత్తగా ఉంటారా? మరి మీరు జాగ్రత్తగా ఉండి ఈ 4 నెలలు కూడా జాగ్రత్తగా ఉంటే నవంబర్ నెలలో మీ అన్ని వెరిఫై చేసుకొని కేసులు లేకపోతే ఏంటి మళ్ళీ సీటు క్లోజ్ చేశారుగా అని చెప్పేసి మళ్ళీ మీరు గొడవకి వెళ్ళిపోయి కొట్లాడకి వెళ్ళిపోయి బ్రాండ్ చెప్పకుండా తాగి తిరిగి లేకపోతే అమ్మాయిని టీజింగ్ చేయడం, లేకపోతే బస్ స్టాండ్ లో, ఆటో నగర్ లో, లేకపోతే ఎక్కడో ఇక్కడో గొడవ చేయటం, బ్రాండ్ షాప్ దగ్గరికి వెళ్ళి తాగి గొడవ పడతాం వాడు మీరు చేస్తే మళ్ళీ షీట్ ఓపెన్ అవుతుంది. మీరు జాగ్రత్త కష్టపడి పని చేసుకొని బతికితే ఏమి కేసులు లేకపోతే మీ కేసులు లీవ్ అని చెప్పి నిర్ధారించి సిఐ గారు, ఎస్ఐ గారు రాసి పంపిస్తే మీ షీట్ క్లోజ్ చేస్తాం. ఓకేనా? షీట్ క్లోజ్ చేశారంటే మళ్ళీ ఫర్దర్ గా గొడవలు అయితే రీఓపెన్ అవుతామంటే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడన్నా పడమటి లిమిట్స్ లో కానీ, గుణదల లిమిట్స్ లో కానీ, మాచవరం లిమిట్స్ లో కానీ ఎవడన్నా రౌడీ షీటర్ గాడు కానీ, క్రైమ్ కూడా కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఏదన్నా చిన్న గొడవలు ఇన్వాల్వ్ అయితే మీకు ఒళ్ళు ఉగనం అయిపోయింది. మీ సెల్ ఫోన్ కూడా ట్రాక్ తీస్తారు తెలుసు కదా. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. బ్రాండ్ షాపులు తాగి గొడవ చేస్తే సీసీ కెమెరాలు పడతారు. రోడ్డు మీద తాగి గొడవ చేస్తే సీసీ కెమెరాలు పడతారు. ఏంటి సినిమా థియేటర్ గొడవ చేస్తే సీసీ కెమెరాలు పడతారు. ఆటో స్టాండ్ లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా స్టాండ్ లో కానీ అట్లా ఎక్కడ బయటకు వెళ్ళిపోయి గొడవ చేసినప్పుడు ఎక్కడో ఒకసారి ట్రాక్ అయిపోతుంది. సిటీ అంతా సీసీ కెమెరా ఉన్నాయి, ఫుల్ సర్వేలెన్స్ ఉంది. అది కాకుండా మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు ఉన్నాయి. ఎఫ్ఆర్ఎస్ సస్పెండ్ గాడు బస్ స్టాండ్ తిరుగుతున్నాడు సార్ అని మాకు ఎలక్ట్ వస్తుంది. ఎవరికి వస్తుంది? పొడపడి సిఐకి వస్తుంది. అదేవిధంగా ఆ బస్ స్టాండ్ కానీ డీసీ కానీ మీ సీట్లన్నీ కూడా కంప్యూటరైజేషన్ అయిపోయినాయి. మీ ఫోటోలన్నీ కంప్యూటరైజేషన్ అయిపోయినాయి. మీ ఎన్ని ముద్రలన్నీ కంప్యూటరైజేషన్ అయిపోయినాయి. కాబట్టి మీరు ఎక్కడ ఏం చేసినా కూడా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంత పాత రోజులంటే వేరు. ఇప్పుడు గొడవలు పట్ల అట్లా ఏం లేవు, రాజకీయాలు కూడా లేవు. అర్థమైందా? ఇంతకుముందు ఏదో తెలిసి తెలియక ఫుడ్ లేక కొట్టుకుని తిట్టుకునే వాళ్ళు అంత అయిపోయింది. ఇప్పుడు వర్గాల కులాల మతాలు పనిచేసినట్టు పని లేదు. 24 hours పని ఉంది. ఏంటి అందుకే కంప్యూటరైజేషన్ అయింది బాగా. ఏంటి కాబట్టి కొట్లాట గొడవలు పోకుండా జాగ్రత్త పడి తల్లిదండ్రులు చూసుకొని భార్య పిల్లలు జాగ్రత్త చూసుకొని మంచి సోదరు కలిగి గొడవ చెప్తారన్నా మీద మాచవరం లాస్ట్ 1వ తారీఖు నుంచి ఈ నెల 20వ తారీఖు వరకు 25వ తారీఖు వరకు గొడవలు ఎవరైనా వాళ్ళు అయ్యారు? మాచవరం సిఐ, మాచవరం ఎస్ఐలు చెప్పండి. సిఐ గారు కొత్త వచ్చారు కానీ మాచవరం సిఐ గారు తెచ్చారు మీకు ఎవరైనా? వాట్సాప్ ఎంట్రీ పెట్టండి. వాట్సాప్ ఎంట్రీ పెడితే మళ్ళీ మీరు బయటకు వెళ్ళిపోయి కూడా అక్కడ పబ్బులు వాటి పబ్బులు దగ్గర కూడా పడ్డారు. ఆదేశాలు గుడి దగ్గర కూడా పడ్డారు. ఎవరన్నా దీంట్లో వాళ్ళు రోజు రాలేదా? జాగ్రత్త ఉంటారా? కేసులు ఎంతమంది వచ్చి చూడండి. పూర్తి కేసులు ఏ విలువ కేసులు ఎన్నో అనేది వచ్చి మీరు ఎందుకుంటారు పెండింగ్ ఉండవే? టైం దగ్గర జూలై నడుస్తుంది కదా, పెట్టేస్తే ముందు పెట్టినా లేదు. ముందు పెట్టి సిపి గారు ఇస్తాడు, నాకు పెట్టి ఇచ్చేస్తాను.
మీరు దగ్గర ఉండేది రాయించుకోవాలా. కష్టంతో ఉంటున్నాను, నేను రిక్షా చదువుతాను, లేకపోతే కూలికి వెళ్తాను, లేకపోతే వాళ్ళ కంపెనీలో పనిచేస్తాను, నాకేం కేసులు, నా భార్య పిల్లలు చెప్పుకుంటే వచ్చి మీ స్టేట్మెంట్ రికార్డ్ రావాల్సిన అవసరం షీట్స్లో అనవసరం కదా అది. మీరు కూడా ఎన్బిడబ్ల్యూకి రౌడీ షీటర్ గాడికి క్రైమ్ సస్పెక్ట్, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ కానీ ఒక రౌడీ షీటర్ కి ఎన్బిడబ్ల్యూ వచ్చిందంటే అయిపోయినట్టే. మీరు ఏంటి ప్రతి వాయిదాకి అటెండ్ కావాలా. వాయిదాకి అటెండ్ అయ్యి ఆ కేసులను జాగ్రత్త పట్టించుకోండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పట్టండి. ఎక్కడ కూడా అల్లరి చేయటం కానీ, గొడవ చేయటం కానీ, కొట్టాటకి వెళ్తాం కానీ ఏంటి ఒళ్ళు ఓనం అయిపోయింది, కేసులు ఇవ్వుతారు, మళ్ళీ షీట్ ఎక్స్టెండ్ అవుతా ఉంటారు. అదే ఉన్న కేసులు దగ్గర ఉండి జాగ్రత్త చేసుకొని క్లోజ్ చేసుకుంటే షీట్ క్లోజ్ అయింది. మరి దేనికి మీకు ఏది ఇష్టమైతే దాని ప్రకారం చేయండి. ఏంటి ఇదివరలక్క ఏమి పోలీసు చేతులు మూసుకొని ఏం లేదు, కేసులు రికార్డులు ఇప్పిస్తారు, అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. జాగ్రత్త పడతారు కదా.